బందోబస్త్. మనం ఇది భద్రత కోసం చేస్తున్న పని అనుకుంటాం, కానీ నిజానికి ఇది భారత పోలీసింగ్ లో ఇంకా మిగిలి ఉన్న ఒక కాలనీయ పద్ధతి. అసలు పోలీసుల బాధ్యత ఏమిటి? వీరు ప్రజలను రక్షించడం, నేరాలను అడ్డుకోవడం, కేసులను దర్యాప్తు చేస్తారు. కానీ ప్రస్తుతం ఏమవుతోంది? వాళ్ళను వీఐపీల కోసం రోడ్లపై నిలబెట్టి హ్యూమన్ బ్యారికేడ్స్ లా ఉపయోగిస్తున్నారు. ఇది ఎందుకు ప్రమాదకరం అంటే మన దేశంలో పోలీసుల సంఖ్య ఇప్పటికే తక్కువ. 2024 నాటికి ప్రతి 1,00,000 మందికి కేవలం 155 మంది పోలీసులే ఉన్నారు. అంటే వాళ్ళు ఇప్పటికే ఒత్తిడిలో ఉన్నారు. అందులోనూ ట్రాఫిక్ డ్యూటీ, డిజాస్టర్ సర్వీస్, ఎన్క్రోచ్మెంట్ తొలగింపు, ఈవెంట్ సెక్యూరిటీ ఇలా నాన్ కోర్ పనులకే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. దీని ఫలితం అలసట, ఒత్తిడి, కొన్నిసార్లు ప్రాణ నష్టం కూడా. మొన్న సెక్యూరిటీ డ్యూటీలో ఉన్న ఒక ప్రెగ్నెంట్ మహిళా కానిస్టేబుల్ కూలిపోయి ప్రాణాలు కోల్పోయారు. మరొక చోట వేడి కారణంగా కానిస్టేబుల్ కూలిపోయాడు. ఇది భద్రత కాదు, ఇది మనుషుల వినియోగంలో వైఫల్యం. ప్రజాస్వామ్యంలో పోలీసు అధికారానికి కాదు, ప్రజలకు సేవ చేయాలి. బందోబస్తు బలం కాదు, అది నిర్వహణలో లోపం. అధికారానికి సౌకర్యం కోసం ఒక కానిస్టేబుల్ ఎండలో కూలిపోతే అది లా అండ్ ఆర్డర్ కాదు, అది వ్యవస్థ వైఫల్యం.